అందరికీ కూడా శుభాశీస్సులండి. మనం శ్రీ శాలివాహన శకం, శ్రీ విశ్వవశునామ సంవత్సరం, నూతన సంవత్సరం శుద్ధ చైత్రపాఠ్యమై అలాగే ఆదివారం మొదలుకొని మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయము వచ్చేటప్పటికి సింహరాశి వారికి ఆదాయము 11, వ్యయము కూడా 11. ఇక్కడ రెండు సమానంగానే ఉన్నాయి. జాతకరీత్యా ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థిక వ్యయాల విషయంలో కష్టపడినా కూడాను అప్పుడప్పుడు ఒడిదుడుకులు తప్పవు. కష్టపడిన ఫలితం అనేది శూన్యం. అలాగే రాజ్యపూజ్యము, అవమాన విషయాల్లో వచ్చేటప్పటికి రాజ్యపూజ్యం అంటే గౌరవార్థం 3, అవమానం వచ్చేటప్పటికి 6. అంటే ఇక్కడ అధిక సంఖ్యలో అవమానం అధికంగా ఉంది. వీళ్ళు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వీళ్ళు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సింహరాశి వారు వీళ్ళు ఎంత మంచిగా చేసినా, వాళ్ళు ఎంత కష్టపడినా, ఈ రాశి వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత మంచిగా చేసినా కూడా చివరకు వీళ్ళకు కలిగేది లాభం ఏముండదు. ఇక్కడ అవమాన విషయానికి చూసుకునేటప్పటికీ కూడాను అధికంగా ఉండడం వల్ల వీళ్ళకు చేయరాని నేరానికి కూడా వీళ్ళు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చేయనటువంటి పనులకు కూడా ఎవరో చేసిన దానికి వీళ్ళు దానికి బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఎంత మంచి చేసినా కూడా వీళ్లకు చెడే ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం నడుచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతోనూ విభేదాలు, అంటే బంధువులతో కాస్త మాట పట్టింపులు, మనస్పర్ధలు, ఇవే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి సప్తమంలో శని ఉండడం, తర్వాత అష్టమంలోకి రావడం, దీనివల్ల కూడాను అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఏదైనా సరే మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఇంటి గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చేయకపోవడం మంచిది. ఎందుకంటే దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. మధ్యలోనే ఆగిపోవడం, ఒకవేళ కొని చేరినా కూడాను తర్వాత నష్టపోవడం, మళ్ళీ భవిష్యత్తులో ఆ కొన్నదాన్ని మళ్ళీ అమ్ముకునే పరిస్థితి రావడం, ఇటువంటివి అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నా పర్వాలేదు, కానీ అవమానాలు అధికంగా ఉండడం వల్ల వీళ్లకు కష్టపడిన దానికి గుర్తింపు లభించదు. గుర్తింపు లభించకపోగా మళ్ళీ వీరికి మాటలు, నిందలు, అవమానాలు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు, ఎడబాటులు, గొడవలు, కొట్లాట్లు, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. అయితే వీటన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కూడాను వీటన్నిటికీ మూలకారకుడు ఎవరైనా ఉన్నారంటే అది భగవంతుడు. కాబట్టి భగవంతుడిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చెడిపోడు. కాబట్టి ఈ సంవత్సరం అధికంగా ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడాను శ్రీ మహావిష్ణువుకి సంబంధించి హోమాలు జరిపించడం. హోమాలంటే శ్రీమన్నారాయణ యొక్క హోమాలు, వీటితో పాటు కూడా రుణ విమోచన హోమాలు, లేదు అవి చేయలేని వాళ్ళు వీలైనంత వరకు కూడా లక్ష్మీనారాయణను సందర్శించడం లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల వీరికి ఈ కష్టాలన్నీ కూడా వైదొలిగిపోయే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. శనివారం సాయంత్ర సమయమైనా సరే, లేదంటే ఉదయమైనా సరే వెంకటేశ్వర స్వామిని, శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించడం వల్ల వీరికి కలిసి వచ్చే కాలమే ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా లక్ష్మీదేవిని కూడా అష్టోత్తరం లేదా కుంకుమార్చన లేదా విశేషంగా పూలతోటి
అభిషేకం, పుష్పాభిషేకం జరిపించడం కానీ, ఎందుకు పుష్పాభిషేకం జరిపించాలి అంటే అవమానాలన్నీ కూడా రాకుండా వైదొలిగిపోవడానికి, మళ్ళీ గౌరవార్థం పెరగడానికి. అంటే అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సంఖ్య తగ్గి గౌరవించే వాళ్ళు మనం చేసిన అంటే ఈ రాశి వాళ్ళు చేసిన కష్టానికి కాను ప్రతిఫలంగా గౌరవార్థం కలగాలి అంటే అమ్మవారికి పుష్పాభిషేకం జరిపిస్తూ ఉండండి. వీటితో పాటు ఈ రాశి వారు, సింహరాశి వారు మఖా నక్షత్రం, మా, మీ, ము, మే అక్షరం పేరున్నటువంటి వాళ్ళు మఖా నక్షత్ర జాతకులు సింహరాశి. ఇదే కాకుండా పుబ్బా నక్షత్రం, మో, టా, టీ, టు అక్షరాలు పేర్లు కలిగినటువంటి వాళ్ళు పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్ర జాతకులు సింహరాశి. అలాగే వీటితో పాటు కూడా ఉత్తర పాల్గొని అంటే ఉత్తరా నక్షత్రం టో అక్షరం మీద అంటే టేటో అక్షరాలు ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. ఈ యొక్క నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలము, కష్టకాలము. ఈ కష్టకాలంలో కూడా రాణించాలి అంటే లక్ష్మీదేవికి పుష్పాభిషేకం జరిపిస్తూ ఉండండి. శుక్రవారం కానీ లేదంటే ఆదివారం కానీ అమ్మవారికి పుష్పాభిషేకం జరిపించడం వల్ల వీరి జీవితం, ఈ రాశి వారి యొక్క జీవితం అనేది 3 పువ్వులు 6 కాయల్లా మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆ అమ్మవారికి ఎప్పుడైతే పుష్పాభిషేకం జరిపిస్తారో వీరి కుటుంబం కూడాను 3 పువ్వుల్లా విరాజిల్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల వీరు అనుకున్నది సాధిస్తారు. కష్టకాలంలో కూడా సుఖపడతారు సింహరాశి వారు. సర్వే జన సుఖినో భవంతు.